మీరు ఎంత పెద్దవారైనా ఎంత గొప్పవారైనా నాలో కూడా ఏదైనా లోపం ఉండవచ్చేమో అని ఆత్మ పరిశోధనతో వినయముతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. నాలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు అనుకుని ఒక సునిధి పరుడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప నీ పైన అత్యధికంగా ఉన్నట్టుగా మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు నా ఆత్మలో స్ట్రాంగ్ అనిపించింది. మిమ్మల్ని దేవుడు విడువను ఎడబాయన అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 7:15 చెప్పున, యెషయా గ్రంథం 41:10 చెప్పున దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాను, ఓదారుస్తాను అంటున్నాడు. రాబోతున్న దినాల్లో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నారు. ఈ సంవత్సరం, ఈ నెల దాటకు ముందే ఒక బ్రేక్ త్రూ అనేది మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని పురస్కరించుకొని రాయబడిన సందేశాలను ధ్యానం చేయటం మంచిదనే ఆలోచనతో మరి క్రిస్మస్ యొక్క సందేశాన్ని అందించడం జరుగుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఏ టైంలో అయితే గొర్రెల కాపరులకు సువార్త ప్రకటించబడిందో, యూదులకు రాజుగా పుట్టినవాడు బెత్లెహేములో జన్మించాడని గొర్రెల కాపరులకు ఏ సమయంలో అయితే చెప్పబడిందో అదే సమయంలో జ్ఞానులు కూడా చెప్పబడ్డాయి. అయితే దేవుని బిడ్డలారా, కాపరులైతే వెంటనే యూదులకు రాజుగా పుట్టిన యేసును కలుసుకోగలిగారు. ఎందుకంటే వారు గొర్రెలు కాసుకుంటున్న ఆ స్థలము, యేసు పుట్టిన స్థలము చాలా దగ్గర కాబట్టి, వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వాళ్ళు వెంటనే కలుసుకోగలిగారు. జ్ఞానులైతే అంత త్వరగా చేరుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతం కాదు కానీ వాళ్ళ దేశమే వేరు. దగ్గర దగ్గర 2 సంవత్సరాలు యేసును కలుసుకోవడానికి టైం పట్టింది. అయితే తూర్పు దేశం నుండి ప్రయాణించిన వారు చక్కగా ప్రయాణిస్తూ యెరూషలేం దాకా వచ్చారు. ఇంకా అక్కడ నుండి యేసును కలుసుకోవడానికి ఇంకా కొన్ని మైల్ దూరమే ఉండగా దారి తప్పిపోయి హేరోదు చేతిలో పడ్డారు. ఇది చాలా పెద్ద పొరపాటు. జ్ఞానులు మరలా మేలుకోవటానికి టైం పట్టింది. మరలా వాళ్ళని హేరోదు చేతులను విడిపించి మరలా యేసు యొద్దకు తీసుకెళ్ళటానికి టైం పట్టింది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య సందేశం ద్వారా ఈరోజు కొన్ని విషయాలు త్వరగా మనం నేర్చుకోవాలి. అదేంటంటే, మొదటిది, మనిషిగా పుట్టిన ఏ ఒక్కడైనా పొరపాటు చేయవచ్చు. ఎంత పెద్ద జ్ఞానం గలవాడైనా, ఎంత పెద్ద తెలివితేటలు గలవాడైనా, ఎంత చదువుకున్నవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పెద్ద అనుభవ జ్ఞానం కలిగిన వాడైనా పొరపాటు అనేది ఖచ్చితంగా జరగవచ్చు. పొరపాటు ఏ ఒక్కరైనా చెయ్యవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏంటంటే, మనిషి అన్నవాడు బలహీనుడనే విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. మనిషి అన్నవాడు బలహీనుడే. అందుకొరకే పరిశుద్ధ పౌలు లాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? 2 కొరింథీ పత్రికలో మరి పరిశుద్ధ పౌలు లాంటి గొప్ప వాళ్ళు ఎవరు లేరు. పరిశుద్ధ పౌలు లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో, దేవుని బిడ్డలారా, నా శరీరంలో ఒక ముళ్ళు ఇవ్వబడి ఉన్నాయి, నేను హెచ్చించకుండా ఉండే నిమిత్తము ఆ ముళ్ళు నా శరీరంలో ఇవ్వబడి ఉంది అంటున్నాడు. అంతటి గొప్పవాడు హెచ్చించడానికి అవకాశం ఉందనే కదా మనకు బైబిల్ చెప్తుంది. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు మనం చూస్తే అర్థమవుతుంది. 3 సార్లు ఆ ముళ్ళు తీయమని అడిగాడంట. తన శరీరంలో హెచ్చించకుండా ఉండే నిమిత్తం ముళ్ళు ఇవ్వబడ్డాయని రాయబడి ఉంది. ఎందుకంటే హెచ్చించబడితే, తనకు తాను హెచ్చించుకుంటే కనుక అతన్ని దేవుడు ఎదిరిస్తాడు.
యాకోబు పత్రిక 4:6లో ఆ విధంగా రాయబడి ఉంది. హత్తుకోవడానికి బదులుగా, ఆయన్ని చేరదీయడానికి బదులుగా తన్ను తాను హెచ్చించుకున్న వాణ్ణి, లేకపోతే గర్వం కలిగిన వాణ్ణి దేవుడు ఎదురిస్తాడని వాక్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మీ అందరితో మాట్లాడుతున్నాడు. నాలో ఏ బలహీనత లేదు, నేను పరిశుద్ధిని, నాలో ఏ పాపం లేదు అని నువ్వు అనుకుంటే చాలా పెద్ద పొరపాట్లో, చాలా పెద్ద భ్రమలను ఉన్నావని అర్థం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇంత గొప్ప జ్ఞానులు, ఎక్కడోండి ప్రయాణమై వచ్చిన వాళ్ళు చివరికి వచ్చేసరికి పొరపాటు పడినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు రాబోతున్న దినాల్లో మీకు గొప్ప అద్భుతం, ఆశీర్వాదం, విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకోండి. ఎక్కడ మనం పొరపాటు పడ్డాం, ఈ సంవత్సరంలో ఎక్కడ మనం పడిపోయాం, ఏ విషయంలో పడిపోయాం అనే విషయాన్ని ఆత్మ పరిశోధన చేసుకుంటే మనం మంచిది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే మనలో మనం పరిశోధించుకొని పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడుగబడితే కనుక మన జీవితము కడుగబడి శుద్ధీకరించబడి ముందుకు సాగుతాయి. కనుక మీరు ఎంత పెద్దవారైనా, ఎంత గొప్పవారైనా, నాలో కూడా ఏదైనా లోపం ఉండవచ్చేమో అని ఆత్మ పరిశోధనతో, వినయముతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. నాలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు అనుకుని నువ్వు ఒక సునిధి పరుడు, నువ్వు ఒక పరిశుద్ధ ఆత్మ కలిగిన వాడని విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మీరే తగ్గించుకొని దేవుని సన్నిధిలో మీ చెడంతా విడిచిపెట్టి పరిశుద్ధపరచుకొని ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటను దీవించనుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మాలో ఏదో ఒక లోపం ఉంది ప్రభా, ఇంకా మేము పరిపూర్ణం కాలేదు తండ్రి. మాలో ఉన్న పాపాన్ని నీ రక్తములో కడిగి పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి ప్రభా. తండ్రి, మమ్మల్ని మేమే పరిశుద్ధపరచుకొని ముందుకు సాగిపోలాన సహాయం చేయండి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. పరలోక మహిమతో నింపండి, అభిషేకముతో నింపమని, తాక్కుమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించనుగాక. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.